డ్రైవర్ సీట్ దగ్గర నుంచి ఎక్కాల్సిన పని లేదండి, వాళ్ళకి మాకు సంబంధం లేదు. ఈ సెగ్మెంట్ లో మల్టీపర్పస్ వెహికల్ అయితే లాంచ్ చేశారు. ప్రీమియం లుక్ తోటి మన ముందు ఎంతో దర్జాగా ఉందో చూసారా, ఇండియన్ రోడ్స్ లో సూపర్ గా అనిపిస్తుంది. వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. నేను ఈ రోజు చూపించబోయే వెహికల్ ఫోర్స్ అర్బానియా అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఏరోడైనమిక్ డిజైన్ తోటి గ్లోబల్ స్టాండర్డ్స్ కి రీచ్ అయ్యేలాగా ప్రీమియం లుక్ తోటి మన ముందు ఎంతో దర్జాగా ఉందో చూసారా, ఇండియన్ రోడ్స్ లో సూపర్ గా అనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్ చూద్దాం. స్మార్ట్ లుక్ గ్రిల్ తోటి కంప్లీట్ గా ప్రీమియం లుక్ మనకి చూడగానే కనిపిస్తుంది. ఇదంతా స్మార్ట్ లుక్ తోటి గ్రిల్ కనిపిస్తుంది. అర్బానియా క్రోమ్ ఎలిమెంట్ తోటి బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. కింద రిఫ్లెక్టర్ చూస్తున్నాం, ఫుల్ లెంత్ వైట్ కలర్ తోటి రిఫ్లెక్టర్. కింద కూడా మనకి గ్రిల్, ఇదంతా ఎయిర్ తీసుకోవడానికి, ఇంజిన్ మనకి కూల్ గా ఉంచడం కోసం. బంపర్ అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఈ ప్రొజెక్టర్ ల్యాంప్స్ మనం కింద చూస్తున్నాం, దీన్ని అంతా కూడా డిజైన్ చేస్తూ హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. మెయిన్ చెప్పుకోవాల్సింది, ఈ సెగ్మెంట్ లో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారండి. ఇది అవుట్ సైడ్ అంతా డిఆర్ఎల్ వస్తుంది, ఇదేమో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. ఫ్రంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ విండ్షీల్డ్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, దీనికి పెద్ద వైపర్స్ ఇచ్చారు. ఈ సెగ్మెంట్ లో మల్టీపర్పస్ వెహికల్ అయితే లాంచ్ చేశారు. ఇది ఎందుకు మల్టీపర్పస్ అంటున్నారంటే, ఇది ట్రాన్స్పోర్ట్ కి, అంటే ఆఫీస్ పర్పస్ గా స్టాఫ్ ని పికప్ చేసుకోవడానికి, డ్రాప్ చేసుకోవడానికి, ఆఫీస్ పర్పస్ గా గానీ, మల్టీపర్పస్ అంటే ట్రావెలింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి 9 సీటర్ ఉంది, 10 సీటర్ ఉంది, 17 సీటర్ ఉంది. ఇప్పుడు నేను చూపించబోయేది మాత్రం 17 సీటర్. 9 సీటర్ లో ఏంటంటే పర్సనల్ వెహికల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. 9 సీటర్ కి వైట్ బోర్డ్ అయితే ఇస్తారు, దాన్ని మించి అయితే ఎల్లో బోర్డ్ వస్తుంది. సో దాన్ని అయితే కమర్షియల్ గా తిప్పుకోవచ్చు. ఇక ఈ ఇంజిన్ మోడల్ వచ్చి FM 2.6 CRED TCIC డీజిల్ ఇంజిన్ అన్నమాట, విత్ 4 సిలిండర్. ఇంజిన్ సీసీ వచ్చి 2596 cc ఉంటుంది. మాక్సిమం పవర్ వచ్చి 115 bhp ఉంది. మాక్సిమం టార్క్ వచ్చి 350 Nm ఉంది. ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంది. సైడ్ పార్ట్ చూస్తే టైర్ పైన కూడా హార్డ్ ప్లాస్టిక్ తోటి బాడీ క్లాడింగ్ కనిపిస్తుంది. టైర్ మనకి R16 ఇంచ్ టైర్, ఇది ట్యూబ్లెస్ టైర్స్, మొత్తం 4 కూడా ట్యూబ్లెస్ టైర్స్. సైడ్ మిర్రర్ చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది, అంటే వెహికల్ కూడా పెద్దగా ఉంది కదా, సో దానికి తగ్గట్టే మనకి సైడ్ మిర్రర్ కూడా ఇచ్చారు. ఇది 2 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంది. ఒక పార్ట్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇంకో పార్ట్ అయితే అలాగే ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇక్కడే మనం సైడ్ చూస్తున్నాం ఇండికేటర్, ఇది మనకి ఇండికేటర్ కూడా చాలా పెద్దగానే ఉంది. బాడీ అంతా కూడా గ్రే కలర్, డార్క్ గ్రే కలర్ లో ఉంది, చాలా బాగుంది. అండ్ దీనికి తగ్గట్టు బ్లాక్ కలర్ ప్లాస్టిక్ తోటే ఇచ్చారు హ్యాండిల్. అండ్ బాడీ క్లాడింగ్ చూసారా, బాడీకి తగ్గట్టు పెద్దగా ఉంది. వెహికల్ ఎంత పెద్దగా ఉందో సో దానికి తగ్గట్టుగా రిఫ్లెక్టర్స్ అయితే 3 ఉన్నాయి. మెయిన్ గా చెప్పుకోవాల్సింది, బాగా అట్రాక్ట్ చేస్తుంది ఏంటో తెలుసా, ఈ విండోస్ అండి. ఇది సీల్డ్ పానోరామిక్ విండోస్ అంటారు అనమాట. ఇవి విండోస్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ వెహికల్ లో, ఎందుకంటే ఫ్యామిలీ తోటి వెళ్తాం ట్రిప్స్ కి, అది వెళ్ళినప్పుడు లోపల నుంచి కూర్చున్నప్పుడు వ్యూ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇది ఎందుకు ఇంత క్లోజ్డ్ చేశారు అంటే, డస్ట్ గానీ అన్నెసరీ సౌండ్స్ అనేది లోపలికి రాకుండా, మనకి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా జర్నీ చేయడం కోసం అన్నమాట. ఇలా స్పెషల్ గా డిజైన్ చేశారు. దీని లుక్ అయితే ఇంకా బాగా పెంచుతుంది. పర్పస్ ఏదైనా కానీ అవుట్ లుక్ కూడా చాలా బాగా పెంచుతుంది ఈ విండో వల్ల. రేర్ పార్ట్ కి వచ్చేసాను. రేర్ పార్ట్ చూసారా, ఒక బాక్సీ మోడల్ లో ఆఫ్ రోడ్ వెహికల్స్ కి అయితే ఎలా బాక్సీ మోడల్ ఇస్తున్నారో సేమ్ అదే మోడల్ లో ఉంది. బాక్సీ మోడల్ లో కంప్లీట్ గా డిజైన్ మెయిన్ ఏంటంటే అవుటర్ లుక్ ని చాలా బాగా పెంచుతుంది అనమాట. ప్రీమియం లుక్ ని అయితే ఇవ్వడంలో ఇది కూడా ఒక పార్ట్. టైల్ ల్యాంప్స్ మనం చూస్తున్నాం, అటు ఇటు కూడా కనిపించేటట్టు కార్నర్ కి డిజైన్ చేశారు అనమాట. ఇక్కడ ఫోర్స్ అని మెన్షన్ చేసింది. అర్బానియా మళ్ళీ మనకి క్రోమ్ ఎలిమెంట్ తోటి బ్యాడ్జింగ్ అయితే చూస్తున్నాం. ఫోర్స్ ఇది కూడా బ్యాడ్జింగ్ చూస్తున్నాం క్రోమ్ ఎలిమెంట్ తోటి. ఇది కే మోటార్స్ వాళ్ళది. సో నాకు ఈ వెహికల్ రివ్యూకి ఇచ్చిన వాళ్ళైతే ఎల్బీ నగర్ కే మోటార్స్ వాళ్ళు అనమాట. మీరు ఏమైనా వెహికల్ ని టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసి ఉంటాయి. సో అవి కూడా క్లిక్ చేసి చూసుకోవచ్చు. వెహికల్ కి సంబంధించి బూట్ స్పేస్ అంత లోపలే ఉంది. సో చూద్దాం ఒకసారి డోర్ ఓపెన్ చేసి ఎలా ఉందో. బూట్ స్పేస్ అనేది అయితే స్పెషల్ గా ఏముండదు, మొత్తం బూట్ స్పేస్, ఎందుకంటే మన ఓన్ వెహికల్ కదా, ఎంతైనా పెట్టుకోవచ్చు. చూసారా కింద మొత్తం లగేజే. ఫ్యామిలీ ట్రిప్ అంటే చెప్పక్కర్లేదు లగేజ్ ఎలా ఉంటుందో స్పెషల్లీ. ఒకసారి ఎక్కి చూద్దాం. వెహికల్ ఎక్కితే ఏదో కొండ ఎక్కిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఉందండి కెమెరా, ఇది చూపించడానికి పైకి ఎక్కాను. మామూలుగా అయితే కింద ఉంటుంది కదా. రేర్ వ్యూ కెమెరా ఈ పైన ఉందన్నమాట. ఇక్కడే మౌంటెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే చూసారా వెహికల్ ఎంత పొడుగుందో. 17 మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ ఉంటుంది అనుకోండి, బట్ చూడడానికి ఎంత స్పేషియస్ గా ఉంది అది చెప్పబోతున్నాను. ఆ సీట్ కి మధ్యలో స్పేస్ గానీ చాలా బాగుంది కదా, వెడల్పు ఎక్కువ ఉంది, స్పేషియస్ గా ఉంది. ఇక్కడ చూస్తున్నాం ఇవి డోర్ స్టాపర్స్ అన్నమాట. మనకి డోర్ తీసుకున్నప్పుడు బ్యాక్ లో ఏమి తగలకుండా, వాల్స్ కి దానికి తగలకుండా సేఫ్టీ కోసం ఇచ్చారు. ఇది ఫుట్ స్టెప్ మనకి పైకి ఎక్కాలంటే, ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్. ఇక్కడ చూస్తున్నాం రిఫ్లెక్టర్స్ అండ్ 4 సెన్సార్స్ కనిపిస్తున్నాయి.
ఉన్నాయి ఇక్కడ. మీకు ఎలా ఉందో కానీ నాకైతే ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా అనిపిస్తుంది బయట నుంచి చూస్తుంటే. సో నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను, చూసేద్దాం లోపల ఎలా ఉందో. సో డోర్ అయితే కొంచెం పుల్ చేసి ఇట్లా పుష్ చేయాలి. ఇది మనకి స్లైడర్ డోర్ అని చెప్పుకోవచ్చు. సో ప్రీమియం కార్స్ లో మాత్రమే చూస్తుంటాం ఈ టైప్ ఆఫ్ డోర్స్. దీనికి ఇచ్చారంటే చూడండి, నేను ముందే చెప్పాను కదా ఇది ప్రీమియం లుక్ అని. ప్రీమియం లుక్ తోటే ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏంటో. రండి. డోర్ తీయాలన్నా వెయ్యాలన్నా ఏదైతే ఉందో డోర్ హ్యాండిల్ అదైతే జస్ట్ పుల్ చేసి పుష్ చేయాలన్నమాట. ఫైనల్లీ వెహికల్ లోపలికి అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా చాలా స్పేషియస్ గా ఉంది. మెయిన్ ఏంటంటే చెప్పుకోవాల్సింది డ్రైవర్ సీట్ దగ్గర నుంచి ఎక్కాల్సిన పని లేదండి. వాళ్ళకి మాకు సంబంధం లేదు. లోపల ఎక్కే వాళ్ళకి అంటే డ్రైవర్ కాక్పిట్ ఏదైతే ఉందో అది సపరేట్ గా ఇచ్చారనమాట. మనం లగేజ్ అది తీసుకుని కంఫర్టబుల్ గా ఇటే ఎక్కేయచ్చు. ఎంట్రీ అనేది అయితే చాలా బాగా నచ్చింది. మనకి అర్బానియాలో 3 వేరియంట్స్ వస్తున్నాయి. అందులో ఏంటంటే 9 సీటర్, 10 సీటర్ అండ్ 17 సీటర్. ఇప్పుడు నేను చూపించేది అయితే 17 సీటర్. బట్ 9 సీటర్ కి ఏంటంటే మనం పర్సనల్ యూసేజ్ కి వాడుకోవచ్చు. అంటే ఫ్యామిలీ ట్రిప్స్ కి వాడుకోవచ్చు. లేదంటే ఇవాళ రేపు చూస్తున్నాం వరల్డ్ ట్రిప్స్ చాలా ఎక్కువగా చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు ఫ్యామిలీస్. సో అలాంటి వాళ్ళకి కంప్లీట్ గా దీన్ని డిజైన్ చేసుకుంటారు. అంటే లగ్జరియస్ గా ఈ వ్యాన్ అయితే మార్చుకొని ట్రావెల్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉందన్నమాట వెహికల్. అలా కూడా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. లేదు పొలిటీషియన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు పర్సనల్ క్యారీ వ్యాన్ లాగా. మన పవన్ కళ్యాణ్ గారి వారాహి ఉంది కదా, అలా కావాలంటే అలా కూడా మనం చేంజ్ చేసుకొని దీన్ని పర్సనల్ క్యారీ వ్యాన్ గా పొలిటీషియన్స్ కూడా వాడుకోవచ్చు. అంత కంఫర్టబుల్ గా అన్ని రకాలుగా యూజ్ అయ్యేలాగా మల్టీ పర్పస్ గా దించిందే ఫోర్స్ అర్బానియా. ఇప్పుడైతే సీటింగ్ చూద్దాం. 17 సీట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ లో మనకి 2 సీట్స్ ఉన్నాయి. అలాగే 2 సీట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 ర్యాక్స్ ఇట్లా మనకి రైట్ సైడ్ వచ్చి సింగిల్ సీట్స్ ఉన్నాయి అనమాట. సింగిల్ అయితే 3 ఉన్నాయి రైట్ సైడ్ లో. బ్యాక్ లో 4 సీట్స్ ఉంటాయి అనమాట. సీటింగ్ ఏ కాకుండా మనకి ఆర్మ్ రెస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మన పక్కన వాళ్ళు మనకి తెలియదు, కంఫర్ట్ లేదు, అలాంటప్పుడు ఆర్మ్ రెస్ట్ పెట్టుకొని ట్రావెల్ చేయొచ్చు. లేదు మన ఫ్యామిలీ అయితే కనుక చక్కగా తీసేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ అయితే ఇంకా చెప్పుకోకర్లేదు. ఇందులో మెయిన్ కనిపించేదే విండోస్ అందం. మన బయట అందాన్ని చూడడానికి గానీ ఈ వ్యాన్ అందాన్ని పెంచింది కూడా ఈ విండోస్ అని నేనైతే చెప్తాను పర్సనల్లీ. సీట్ కి తగ్గట్టు ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళకి ఏసీ వెంట్స్ ఇచ్చారన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇటు, ఇది డైరెక్షన్ వేరేగా ఉంది. మీకు చూస్తే కనుక ఈ సీట్ లో ఉన్న వాళ్ళకి ఈ డైరెక్షన్ లో. మళ్ళీ ల్యాంప్ కూడా 2 ఉన్నాయి 2 సీట్స్ కి. SOS స్లాట్ కూడా ఇచ్చారు. 2 ఛార్జింగ్ స్లాట్స్ ఉన్నాయి. 5 వాట్ ఛార్జింగ్ పాయింట్. ఇది ప్రతి సీట్ కి ఇలాగే ఉంది అనమాట. ఏ రో కారో, ఫ్రంట్ రో, బ్యాక్ రో, అలా ప్రతి రోకి ప్రతి సీట్ కి ఇండివిజువల్ ల్యాంప్స్ అండ్ ఏసీ వెంట్స్, ఛార్జింగ్ స్లాట్స్ కూడా ఇచ్చారు. కానీ అన్నిటికన్నా మెయిన్ ఏంటి, సేఫ్టీ ఫీచర్. సేఫ్టీ కోసం బెల్ట్ ఇచ్చారు. ఇండివిజువల్ సీట్ కి ఇండివిజువల్ బెల్ట్ అయితే ఇచ్చారు. కార్ లో అయితే సీట్ బెల్ట్ చూస్తూనే ఉంటాం. అంటే మన సేఫ్టీ కోసం సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఇమ్మీడియట్ గా మనకి పెనాల్టీ పడుతుంది. సో బస్సులో ఎందుకు సీట్ బెల్ట్లు ఉండట్లేదు? అది సేఫ్టీ కదా. అంతమంది సేఫ్ గా జర్నీ చేయాలి కదా. సో బస్సులో ఎందుకని సీట్ బెల్ట్ రాలేదు? నాకు డౌట్ వచ్చింది. సో మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడ మాత్రం ప్రతి సీట్ కి సీట్ బెల్ట్ ఇచ్చారు. ఇది నాకు బాగా నచ్చింది. ఆ రోలో కూర్చున్నాను, మళ్ళీ ఇక్కడ కూర్చున్నాను ఏంటని చూస్తున్నారా? సెకండ్ రోలో కూర్చుంటే కంఫర్ట్ ఎలా ఉంది అని చూపించడానికి అయితే ఇక్కడ కూర్చున్నాను. సో ఇక్కడ నేను కూర్చున్నాను. ఇది మొత్తం కూడా రిక్లైనర్ కంఫర్ట్ అయితే ఉంటుంది సీటింగ్. సో ఇంత అయితే రిక్లైనర్ అవుతుంది. సో కంఫర్ట్ అయితే చాలా ఆరాంగా రిలాక్స్గా ఇక్కడ ఇలా రిలాక్స్గా ఉండి కూడా వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మామూలుగా కార్లో చూడండి రిక్లైనర్ బ్యాక్ కూర్చుంటే వ్యూ అయితే కనిపించదు. సో ఇక్కడైతే వ్యూ కూడా ఎంజాయ్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం రిక్లైనర్ లో. అండ్ ఫుట్ కంఫర్ట్ ఇక్కడ చూసారు కదా, ఫ్రంట్ సీట్ కూడా బ్యాక్ ఉంది. స్టిల్ అయినా కూడా ఫుట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సెకండ్ రోలో ఎలా అయితే ఉందో థర్డ్ రోలో కూడా అలాగే ఉంది. ఫ్రంట్ లో అయితే ఇందాక నేను కూర్చున్నప్పుడు రిక్లైనర్ అయితే వేసుకున్నాను కదా. సో ఆ రిక్లైనర్ వేసుకుని నేను బ్యాక్ కూర్చున్నాను. ఇంత కంఫర్ట్ అయితే ఉంది. సీట్ కి ఇక్కడ హ్యాండిల్ ఉంది. ఇఫ్ ఎనీ కేస్ ఎమర్జెన్సీ టైంలో గబుకున్న మనం లేవాలన్నా కూడా ఇక్కడైతే హ్యాండిల్ ఇచ్చారు. సీట్ బ్యాక్ సైడ్ అంటే ప్రతి ప్యాసింజర్ కి ముందున హ్యాండిల్ ఉంది అనమాట. మనం మామూలుగా కార్ లో సైడ్స్ చూస్తుంటాం కదా. సో ఇక్కడైతే ఫ్రంట్ లో హ్యాండిల్ ఉంది. ఇది పట్టుకొని మనం లేవడానికైనా కూర్చోడానికైనా వాట్ ఎమర్జెన్సీ పర్పస్. సో ఇలా ప్రతి సీట్ కి హ్యాండిల్ అయితే ఇచ్చారు. కవర్ లో కలిసిపోయింది కానీ సైడ్ కూడా హ్యాండిల్ ఉందండి. నాకు ఫ్రంట్ లో ఒక హ్యాండిల్, సైడ్ లో ఒక హ్యాండిల్, ఇలా ప్రతి సీట్ కి ఉన్నాయి. ఎంత సేఫ్టీ చూసారా? సీట్ బెల్ట్ చూసారు, పట్టుకోవడానికి కూడా మనకి హ్యాండిల్స్ ఇచ్చారు. ఇక్కడ కూర్చుని దగ్గరే కంఫర్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ సేఫ్టీ కూడా చాలా బాగుంది. సీట్ కంఫర్ట్ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే సీట్ సాఫ్ట్ గా ఉంది అండ్ రెక్లైనర్ కంఫర్ట్ ఉంది. చూడడానికి అయితే లుక్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సీట్ కి అయితే రెక్లైనర్ లేదు, కాకపోతే సిట్టింగ్ పొజిషన్ బానే ఉంది కంఫర్టబుల్ గా. అంటే బాడీ షేప్ చూసారు కదా, ఇట్లా రెక్లైనర్ కంఫర్టే ఉంది. కంప్లీట్ గా రెక్లైనర్ కాదు, సెమీ రెక్లైనర్ అనుకోండి. ఇట్లా ఆరాంగా కూర్చోవచ్చు. బ్యాక్ సీట్ లో కూర్చుంటే మజా వేరు కదండి. మీరు కూడా బ్యాక్ బెంచర్సేనా? నేనైతే బ్యాక్ బెంచర్. కాలేజ్ డేస్ లో బ్యాక్ లో కూర్చున్నప్పుడు ఎంత ఆనందం ఉందో ఇక్కడ కూర్చుంటే అంతగా ఆనందంగా ఉంది. అంటే అల్లరి చేయడానికి బ్యాకే బాగుంటుందండి. అంతేనా? ఫ్యామిలీతో ఉన్నా కూడా డాడీకి భయపడతా బ్యాక్ కూర్చొని అల్లరి చేసే థింగ్స్ చాలా బాగుంటాయి. సో నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఇక్కడ కూడా ఆర్మ్ రెస్ట్ ఉన్నాయి. 4 కావాలంటే ఉంచొచ్చు, లేదంటే
మనం ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్టయితే హ్యామర్ ఉంది, చాలా క్యూట్ గా కనిపిస్తుంది. కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని చెప్పాం కదా, ఈ విండోని బ్రేక్ చేయడానికి ఇక్కడ హ్యామర్ ఇచ్చారనమాట. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్ హ్యామర్ అయితే ఇచ్చారు. నాకైతే ఈ సీట్ లో కూర్చుంటే ఒక సీన్ గుర్తుకొస్తుందండి. మామూలుగా క్రికెటర్స్ ఇలాంటి వెహికల్స్ లో కూర్చొని వెళ్తుంటారు కదా, వాళ్ళ విండోస్ ఇక్కడ దాకా ఉంటాయి, చూస్తే భలే ఫీల్ వస్తుంది. సో నాకు కూడా ఆ ఫీల్ వస్తుంది. బట్ నేను సెలబ్రిటీని కాదనుకోండి, చూడడానికి అయితే ఆ ఫీల్ అయితే వస్తుంది అనమాట. నాకు ఆ విజువల్ కనిపించింది, అందుకని చెప్తాను. ఇంకా మెయిన్ బూట్ స్పేస్ అయితే స్పెషల్ గా లేదు కదా. స్టోరేజ్ ఎలాగా, స్టోరేజ్ కి అయితే పక్కన క్యాబిన్ లాగా ఇచ్చేసారు చూసారా. ఇదంతా క్యాబిన్. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మొత్తం కూడా మనకి ఈ సీట్స్ ప్లేస్ అయితే ఎంతైతే ఉందో దానిపైన అంతా కూడా మనకి క్యాబిన్ ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు, సీట్ కింద కూడా పెట్టుకోవచ్చు. మన పర్సనల్ బ్యాగ్స్ ఏంటంటే మిడిల్ లో కూడా పెట్టుకోవచ్చు, మన ఫుడ్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే స్పేషియస్ గా ఉంది, యాక్చువల్ గా అంత స్పేషియస్ గా కనిపిస్తుంది క్యాబిన్ అంతా కూడా. సో అందుకని చెప్తాను, స్టోరేజ్ కి అయితే అస్సలు ప్రాబ్లం లేదు. సీట్స్ చెప్పాను కదా, సీట్స్ అయితే కంఫర్ట్ ఉన్నాయి. బట్ కాదు, దీన్ని మోడిఫై చేసుకోవాలి, పర్సనలైజ్డ్ చేసుకోవాలి అంటే ఇంకా లగ్జరీగా కూడా మార్చుకోవచ్చు. ఇది ప్రీమియం వెహికల్ ని లగ్జరీ వెహికల్ గా కూడా మార్చుకోవచ్చు. సో ఆ సీట్స్ అన్ని రొటేట్ అయ్యేలాగా చేసుకోవచ్చు, మసాజ్ సీట్ వేసుకోవచ్చు, టాయిలెట్స్ పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్ అనమాట. ఇందులో ఉండే 9 సీటర్ వేరియంట్ అయితే మనకు కావాల్సినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సెలబ్రిటీస్ కి, పొలిటీషియన్స్ కి మంచి క్యారీ వ్యాన్ లాగా అయితే చేసుకోవచ్చు. 9 సీటర్ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 37 lakhs పడుతుందండి. 10 సీటర్ వచ్చి 42 lakhs ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది. ఇది 17 సీటర్, దీని ప్రైస్ వచ్చి 45 lakhs ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది. సో ఇక్కడ చూస్తున్నాం 2 బాక్సులు కనిపిస్తున్నాయి. ఇవి లగేజ్ ఏం కాదు, ఏసీకి సంబంధించినవి అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఏసీ పాయింట్స్ లో నుంచి ఏసీ అంతా వస్తుంది వెహికల్ లో. లెఫ్ట్ అండ్ రైట్ బాక్సెస్ కనిపిస్తుంది. ఇక్కడ లైట్ ఉంది చూసారా, మనం ఎక్కేటప్పుడు నైట్ టైమ్ ఈ లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫుట్ స్టెప్ ఎక్కడ ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కదా, దానికి కూడా ఇక్కడ ఒక లైట్ ఇచ్చారు. సో పిన్ టు పిన్ ప్రతిదీ కూడా సేఫ్టీకి ఆలోచించి డిజైన్ లో గానీ సేఫ్టీకి గానీ పర్టికులర్ గా డిజైన్ చేశారు, మల్టీపర్పస్ గా. సో ఇప్పుడు ఈ అర్బానియాని నడిపే డ్రైవర్ సీట్ కి అయితే వెళ్ళబోతున్నాం. నాకు నడపట్లేదు కానీ బట్ ఎగ్జైట్మెంట్ అయితే ఉంది, చూద్దాం. డోర్ అయితే ఓపెన్ చేసాం చూసారు కదా. ఆబ్వియస్లీ ఇంత వెహికల్ కి మరి డోర్ అయితే పెద్దగానే ఉండాలి, చాలా పెద్దగా కనిపిస్తుంది. మొత్తం సెంట్రల్ లాకింగ్ అండ్ పవర్ విండో బటన్స్ ఇక్కడ చూస్తున్నాం. హ్యాండిల్స్ ఇవి, ఇక్కడ స్పీకర్, పెద్ద స్పీకర్ ఉంది, బాటిల్ హోల్డర్, ఇది స్టోరేజ్ కి స్లాట్ అన్నమాట. కింద కూడా ఏదైనా పెట్టుకోవచ్చు స్టోరేజ్. ఎంట్రీ ఇచ్చే ముందు ఇక్కడ చూస్తున్నాను, ఏదైతే ఇందాక చూసాం కదా వెహికల్ లో ప్రొవైడ్ చేశారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి, సేమ్ ఇక్కడ కూడా ఇచ్చారు డ్రైవర్ సీట్ కి హ్యామర్ యూస్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఉంది. ఫుట్ స్టెప్ దగ్గర లైట్ ఇచ్చారు నైట్ టైం కంఫర్టబుల్ గా ఎక్కడం కోసం. అర్బానియాకి రాధాసారథి నేనైతే బాగుండి అనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఎక్కి చూపిస్తాను. ఓకే, ఫైనలీ అట్లా ఎక్కకూడదు, ఇలా ఎక్కాలన్నమాట. సీట్ అయితే చాలా బ్యాక్ ఉంది, ఇక్కడ లివర్ ఉంది. సో సీట్ అడ్జస్ట్ చేసుకున్నాను నా హైట్ కి తగ్గట్టుగా. కంఫర్ట్ కూడా బాగుంది. ఇది ప్రస్తుతానికి కొంచెం సెమీ రెక్లైనర్ పొజిషన్ లో ఉంది. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ మాన్యువల్ గా అండ్ రెక్లైనర్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ, ఇది కూడా మాన్యువల్ గా. ఇక్కడ ఒక చిన్న స్లాట్ ఉంది, మేబీ కీస్ అలాంటివి పెట్టుకోవడానికి, మేబీ చేంజ్ అయినా పెట్టుకోవచ్చు. బ్యాటరీ ఆన్ బటన్ ఇది. ఇక్కడ ఏసీ వెంట్ చూస్తున్నాం మనం, క్లోజ్ చేసుకోవచ్చు అక్కర్లేదంటే. హై బీమ్, లో బీమ్ కంట్రోలర్స్, ఇది వైపర్ కంట్రోలర్స్ అంతా లెఫ్ట్ లో ఉంది. ఫోర్స్ అర్బానియాకి ఇప్పుడు నా చేతిలో ఉంది. ఇది ఫోర్స్ బ్యాడ్జింగ్ చూస్తున్నాం. లాక్ అండ్ అన్లాక్ బటన్, ఇదేమో మనకి వెహికల్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి. సో ఇది మాన్యువల్ స్టార్ట్. ఇక్కడ చూస్తున్నాం మనం, ఇది అనలాగ్ క్లస్టర్. ఇది సీట్ బెల్ట్ రిమైండర్ చూసారా. మొత్తం నాకు తెలిసి అన్ని సీట్ బెల్ట్స్ కి రిమైండర్ చూపిస్తుంది. అన్ని సీట్ బెల్ట్స్ ఉన్నాయి కాబట్టి డోర్స్ ఓపెన్ ఉన్నాయి, అది ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఫ్రంట్ లో 3 passengers కూర్చోవచ్చు, డ్రైవర్ కాకుండా. కో డ్రైవర్ సీట్ లో అయితే 2 కూర్చోడానికి అయితే స్లాట్ ఇచ్చారు. ఇది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే కాదు, అవి ఓన్లీ డ్రైవర్ కి మాత్రం అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది. సీట్ బెల్ట్స్ అయితే 3 ఉన్నాయి అనమాట. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇది. క్యాబిన్ అంతా కూడా చూస్తే మౌంటెడ్ మోడల్ లో ఉంది. గేర్ కూడా మౌంటెడ్ గేర్ ఇచ్చారు. ఇక్కడ 5 గేర్ ప్లస్ రివర్స్ ఇక్కడ చూస్తున్నాం మనం. ఏసీ వెంట్ ఇక్కడ డ్రైవర్ కి సెపరేట్ గా అటు ఒకటి ఇటు ఒకటి, డ్రైవర్ సీట్ కి మాత్రం పెట్టారు. ఇక్కడ 17.8 సెంటీమీటర్స్ టచ్ స్క్రీన్ మనకి. ఇక్కడ చూస్తే చాలా పెద్ద హ్యాండిల్ ఇచ్చారు. మనం ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి కుదుపులకి హిల్ స్టేషన్ లో అలాంటప్పుడు పట్టుకోవడానికి ఇది హ్యాండిల్. ఇది చాలా మ్యాండేటరీ అన్నమాట. సెల్ఫ్ డిజైన్ తోటి ఫోర్స్ బ్యాడ్జింగ్. ఇక్కడ స్లాట్ కనిపిస్తుంది, ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి, ఫోన్స్ లైక్ ఏదైనా పెట్టుకోవడానికి. ఆ కింద గ్లో బాక్స్ కనిపిస్తుంది, దీనికి లాక్ కూడా చేసుకోవచ్చు మనం. సో ఇది గ్లో బాక్స్. ఆ పక్కన USB ఛార్జింగ్ స్లాట్ ఒకటి ఉంది. దాని కింద చిన్న స్టోరేజ్ లైక్ ఫోన్ ఆర్ కీస్ అలాంటివి పెట్టుకోవడానికి. కో డ్రైవర్ కి ఏసీ వెంట్ స్లాట్ అయితే అక్కడ మనం చూస్తున్నాం. దాని కింద ఇంకొక స్లాట్ ఉంది చిన్నది స్టోరేజ్ కి. మీ ఇష్టం అండి, ఇంకా అన్ని నేను చెప్పలేను, మీకు నచ్చిన థింగ్స్ పెట్టుకోండి.
ఫ్రంట్ లో ఎలా అయితే హ్యాండిల్ ఉందో సైడ్ లో కూడా ఒక హ్యాండిల్ ఉంది, సపోర్ట్ తీసుకోవడానికి అనమాట. ఎక్కడానికైనా దిగడానికైనా. డోర్ లో చూసినా మనం పవర్ విండో బటన్ ఒకటి ఉంది, డోర్ ఓపెన్ కి హ్యాండిల్. మొత్తం వెహికల్ లో ఏ సీట్స్ ఉన్నాయో ఆ సీట్స్ అన్నిటి కూడా SOS ప్రొవైడ్ చేశారు. కాక్పిట్ ల్యాంప్ అన్నమాట. ఇక్కడ ఇది కొంచెం పెద్దగా ఉంది. పైన చూస్తున్నాం రేర్ AC కంట్రోలర్ అన్నమాట. ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు 3 ways లో. అక్కడ మినీ ల్యాంప్ ఒకటి కనిపిస్తుంది. ఓవరాల్ గా వెహికల్ లో ఎక్కడ పడితే అక్కడ స్టోరేజ్ చేసుకోవచ్చు అండి. మినీ స్టోరేజెస్ అన్ని ఉన్నాయి. ఇక్కడ కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు, అక్కడ స్టోరేజ్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ మీకు ఏది కావాలంటే ఆ థింగ్స్ పెట్టుకోవచ్చు. పర్టికులర్ గా బూట్ స్పేస్ లేదు అంతే. ఫోర్స్ అర్బానియాలో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చి హిడెన్ గా ఉంటుంది. కో ప్యాసింజర్ డోర్ దగ్గర అయితే ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. దీనికి మైలేజ్ వచ్చి 11 km/లీటర్ అయితే ఇస్తుంది. ఈ వెహికల్ లెంత్ వచ్చి 5440 mm ఉంటుంది. విత్ వచ్చి 2095 mm విత్ ఉంటుంది. హైట్ వచ్చి 2550 mm హైట్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 200 ఉంది. వీల్ బేస్ వచ్చి 3350 mm ఉంది. ఇదన్నమాట ఫోర్స్ అర్బానియా వెహికల్. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని షేర్ కూడా చేయండి. చాలా మంది కామెంట్ బాక్స్ లో అయితే అడుగుతున్నారు, మీరు ఎందుకు ఈ ప్రొఫెషన్ కి వచ్చారు అని చెప్పి. సో 1 lakh సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా మేము ముందుకు వస్తాను. నేను ఎందుకు ఈ ప్రొఫెషన్ కి వచ్చాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మనందరం శ్రేయోభిలాషం. సో ఒకరికొకరు ఖచ్చితంగా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ కామెంట్ బాక్స్ లో కామెంట్స్ అన్ని చూస్తున్నాను, మీ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను. అలాగే సబ్జెక్ట్ పరంగా నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు కరెక్ట్ చేస్తున్నారు. అవన్నీ కూడా రాబోయే వీడియోలో నేను కరెక్ట్ చేసుకుంటాను. నెగిటివ్ కామెంట్స్ అయితే అస్సలు పట్టించుకోండి.